ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ వీడియోలో పరలోకానికి వెళ్ళాలంటే ఎక్కవలసిన మెట్లు, దైవజనులు యేసన్న గారు బైబిల్ సెమినార్లో అందించిన వర్తమానం. కాబట్టి ప్రతి ఒక్కరు పూర్తిగా విని ఏ మెట్లో ఉన్నారో, ఏ అనుభవంలో ఉన్నారో, పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎక్కవలసిన మెట్లు ఏంటో క్లుప్తంగా ఒక వీడియోలో తెలుసుకోవాల్సిందిగా ప్రభు పేర మనవి చేస్తున్నాను. Faith comes by hearing the God's word. మొట్టమొదటి మెట్టు మారు మనసు. మొట్టమొదట మారు మనసు పొందాలి. మారు మనసు అంటే పాపాలను ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం చెందాలి, మరలా ఆ పాపంలోకి వెళ్ళకూడదు. దాన్నే మారు మనసు అంటారు. మార్కు సువార్త 1:15 కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాడు. మొట్టమొదటి మెట్టు పరలోకంలోకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా మారు మనసు పొందాలి, హృదయాన్ని మార్చుకోవాలి. రెండవ మెట్టు బాప్తీసం పొందాలి. మారు మనసు పొందిన తర్వాత తప్పకుండా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం పొందాలి. మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ట్రైను లేదా బస్సు ప్రయాణం చేసేటప్పుడు టికెట్ లేకపోతే ప్రయాణం చేయటం ఎంత కష్టమో అది చట్టరీత్యా న్యాయం. అట్లానే పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే తప్పకుండా రక్షణ అనే టికెట్ను పొందుకోవాలి. మూడవ మెట్టు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నారు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతో అవసరం. అందుకని యేసు ఈ మాట చెప్పారు. ఆదరణకర్త కోసం ఎదురు చూడండి, ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. తీతు 3:5 పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన మనకు నూతన స్వభావం కలుగు చేస్తాడు, మనం వెళ్ళవలసిన మార్గంలోకి నడిపిస్తాడు. లోకానికి వేరే జీవించాలి. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు, అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారం. అపోస్తుల కార్యాలు 2:40 కాబట్టి మనం ఈ లోకానికి వేరే ప్రత్యేకంగా జీవించాలి. మన మాటలు, ఆలోచనలు, ప్రవర్తన చేసేవన్నీ కూడా ప్రత్యేకంగా మనం జీవించాలి. 5వ మెట్టు దైవిక స్వస్థత. దైవిక స్వస్థతను పొందుకోవాలి. మనం ఆరాధించే దేవుడు స్వస్థపరిచే దేవుడు. మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు. దేవుడు తన ప్రజలను స్వస్థపరుస్తాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడితే తప్పకుండా స్వస్థపరుస్తాడు. యాకోబు 5:15 విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మందులు లేకుండానే, వైద్యం లేకుండానే, హాస్పిటల్కి వెళ్లకుండానే దేవుడు స్వస్థపరుస్తాడు ఆయన మీద ఆధారపడితే. దైవజనులు యేసన్న గారు హాస్పిటల్కి వెళ్లకుండా మరణ అంచుల్లో ఉన్నా కానీ వద్దు, హాస్పిటల్కి వద్దు అని దైవిక స్వస్థత మీదే ఆధారపడి ప్రభువులో చివరి శ్వాసను విడిచారు, మహిమలో చేర్చబడ్డారు. కాబట్టి 5వ మెట్టు దైవిక స్వస్థత. 6వదిగా సంపూర్ణమైన పరిశుద్ధత. సంపూర్ణ పరిశుద్ధత. మన దేవుడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు. కాబట్టి ఆయన బిడ్డలు కూడా పరిశుద్ధంగా జీవించాలి. దేవునికి ఇష్టమైనది ఏంటంటే పరిశుద్ధత. యెహోవా ఎన్నటెన్నటికీ నీ మందిరానికి అనుకూలం పరిశుద్ధతయే. కీర్తన 93:5 కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అంతేకాకుండా మనం పరిశుద్ధంగా ఉండడానికి సహాయం చేస్తుంది. ఈ విధంగా జీవిస్తూ ఆయనకి ఇష్టలుగా ఉండి ఆయన కట్టడలు, ఆజ్ఞలు పాటిస్తూ ఉండేవారు. ఈ 6 మెట్లు ఎక్కిన వారు చివరిగా వారి జీవితంలో జరిగేది దేహ విమోచన. రోమాపత్రిక 8:23 మట్టి శరీరం మహిమ శరీరంగా మారుతుంది. యుగయుగాలు యేసయ్యతో ఉంటాం, అక్కడ నిత్యము ఆనందమే, మహా ఆనందమే. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో వస్తున్నాడు. ఆయన అక్కడికి సిద్ధపడదాం. ఆయన చెప్పినట్లుగానే జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, తుఫాన్లు, భూకంపాలు, అక్రమం విసరించేట అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. ఏర్పరచబడిన వారి సైతం కూడా త్రొట్టెళ్ళిపోతున్నారు. కాబట్టి నేడో రేపో ఊహించని గడియలు, అనుకోని గడియలు మనిషి కుమారుడు వస్తాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి.